హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో రెసిపీ గ్రీన్ పీస్, అదే పచ్చి బఠానీ బంగాళదుంపతో కర్రీ చేశానండి. అందులోకి మల్టీగ్రెయిన్ విత్ పాలక్ చపాతీ చేశాను. ఆ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో మీకు కూడా షేర్ చేస్తానండి. ఈ పచ్చి బఠానీ బంగాళదుంప కర్రీలోకి ఈ పాలక్ చపాతీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉందండి. అలాగే ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్. నేను ఎప్పుడు మల్టీగ్రెయిన్ చపాతీలు చేశాను చెప్తుంటాను కదండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ముందుగా ఒలిచి పెట్టుకున్న పచ్చి బఠానీలు, చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలని శుభ్రంగా కడిగి వేసుకోవాలండి. మనం బఠానీ గింజలు, బంగాళదుంప ముక్కలు ఉడికిన వాటర్ని కర్రీలోకి యాడ్ చేసుకుంటాం కనుక కొద్దిగా వాటరు, అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 2 విజిల్స్కి మన బంగాళదుంపలు, పచ్చి బఠానీలు మెత్తగా ఉడికిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఇవి ఉడికిన తర్వాత ఒక బాండ్లీ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలను ఎంత చిన్నగా తరుక్కుంటే అంత బాగా ఫ్రై అయ్యి కూర అంత టేస్ట్ వస్తుందండి. మనకి నచ్చితే ఉల్లిపాయలను మిక్సీలో కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపును కూడా వేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూనే కర్రీ బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బాగా పండిన టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టమోటాలని బాగా కలుపుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా బాగా మెత్తగా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలంటే ఆల్రెడీ మనం బఠానీలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కనుక చూసి వేసుకోవాలి. అవసరమైతే మళ్ళీ కూడా మనం కలుపుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకొని బాగా టమోటాని ఇలా స్మాష్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఉప్పు వేయడం ద్వారా టమోటా ఇంకా త్వరగా మగ్గి తొందరగా మెత్తబడిపోతుందండి. టమాటో ముక్కలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. కూర మొత్తం ఇలా బాగా మగ్గిపోవాలండి, టమోటాలు ఏమాత్రం లేకుండా. ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వచ్చి ఇలా ఆయిల్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు కారం వేసుకున్నానండి. ఇలా కారం వేసుకొని మరొకసారి నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వేపుకోవడం ద్వారా కారం పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు ధనియాల పొడి, కొత్తిమీర, తెల్లవాయి కలిపి మిక్సీ వేసుకున్న పౌడర్ని వేసుకొని మరొకసారి నీట్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేపుకోవడం ద్వారా మన మసాలా ముద్ద పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు నీళ్ళతో సహా కలిపి వేసుకోవాలి. మనం వాటర్తో కలిపి వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ వాటరే సరిపోతాయి. అలాగే ఎక్కువగా ఉడకాల్సిన అవసరం కూడా లేదు. మన మసాలా మొత్తం ఫ్రై అయిపోయి బఠానీలు కూడా ఉడికిపోయాయి కాబట్టి ఈ వాటర్లోనే 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మనం బఠానీలు, బంగాళదుంపలు ఉడికిన వాటర్నే యాడ్ చేసుకున్నాం కాబట్టి కూర బాగా టేస్ట్ వస్తుందండి. అందులో ఉన్న ప్రోటీన్ కూడా మనకి పక్కకి పోదు. ఇప్పుడు మనం ఒకసారి కర్రీలో ఉప్పు చూడాలండి. ఉప్పు తక్కువైంటే ఒకసారి ఉప్పు కలుపుకొని గిన్నె పైన మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పచ్చి బఠానీ ఆలు కర్రీ రెడీ అండి. చపాతీల కోసం పాలకూరని మన తోటలోనే కోసుకొచ్చానండి. ఇంటి వెనక టమోటా తోటలో కొన్ని కూరగాయ విత్తనాలు ఇంటి అవసరాల కోసం పెట్టానండి. అందులోనే ఆకుకూర విత్తనాలు కూడా పెట్టాను. పాలకూర బాగా వచ్చిందండి, బాగా లేతగా ఉంది. ఇప్పుడు అదే కోసుకొచ్చి చపాతీ చేస్తున్నానండి. పాలకూర బాగా లేతగా ఫ్రెష్గా ఉందని ఈరోజు చపాతీ చేయాలనిపించిందండి. అందుకే మొత్తం పాలకూరని కోసుకొచ్చి చపాతీ చేశాను. పాలకూర చిన్నగా ఉందండి, అయినా లేతగా బాగా ఉంటుందని చెప్పి కోసుకొచ్చి ఈరోజు చపాతీలు చేశాను. ఈరోజు చపాతీల కోసం పాలకూరని, మన కర్రీలో మసాలా కోసం కొత్తిమీరని కూడా కోసుకొచ్చానండి. పాలకూర, కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉందండి.
అలా కోసుకొచ్చిన పాలకూరని శుభ్రంగా కడిగి ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆకుకూర కొద్దిగా ఉంది కదా, మెదగలేదు, అందుకే నేను కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ వేసుకున్నానండి. ఎలాగో చపాతీలోకి మనం వాటర్ కలుపుకుంటాం కనుక ఆ వాటర్ ఇందులోకి కలిపి మెత్తగా గ్రైండ్ చేశానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పాలకూర జ్యూస్ని ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నానండి. ఈ 2 కప్పుల గోధుమ పిండితో 8 చపాతీలు అయ్యాయండి. మా నలుగురికి పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీరు మీ క్వాంటిటీని బట్టి చపాతీ పిండిని తీసుకోండి. ఇలా 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ వరకు మల్టీగ్రెయిన్ పౌడర్ని కూడా వేసుకున్నానండి. ఈ మల్టీగ్రెయిన్ పౌడర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. గోధుమ పిండిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. చపాతీలు స్మూత్గా రావడానికి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఉప్పు ఆయిల్ కలిసే విధంగా పొడిపిండిని బాగా కలుపుకోవాలండి. ఇలా పొడిపిండిని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న పాలకూర జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ పాలకూర జ్యూస్ని పిండిలోకి కలుపుకుంటూ అవసరమైనన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. పిండిని ఇలా ఒత్తుకుంటూ కలుపుకోవడం ద్వారా చపాతీలు బాగా స్మూత్గా వస్తాయండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మొత్తం ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఇలా బాగా ఎంత బాగా ఒత్తితే చపాతీలు అంత స్మూత్గా వస్తాయి. ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టాలి. అప్పుడు చపాతీ పిండి బాగా నాని చపాతీలు బాగా వస్తాయండి, స్మూత్గా కూడా ఉంటాయి. మొత్తం ఇలా రౌండ్ బాల్ లాగా చేసి దానిపైన ఒక గిన్నె ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మరొకసారి పిండిని ఇలా స్మూత్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తడం ద్వారా పిండి కూడా స్మూత్ అయ్యి మనం తిక్కేటప్పుడు చపాతీలు కూడా చాలా బాగా వస్తాయండి. మొత్తం ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత మనం చపాతీలు తిక్కోవడమే. చపాతీలు తిక్కున్న తర్వాత ఒక నాన్ స్టిక్ పెనం స్టవ్ పైన పెట్టి అది హీట్ అయిన తర్వాత మనం తిక్కిన చపాతీని స్టవ్ పైన వేసుకొని బాగా కాల్చుకోవాలండి. చూసారా చపాతీలు ఎంత బాగా పొంగుతున్నాయో. ఇప్పుడు ఇటు సైడ్ కాలింది కదా, చపాతీ తిప్పేసుకొని మనకి చపాతీకి లైట్గా ఆయిల్ అంటించుకొని నీట్గా కాల్చుకుంటే మన ఎంతో టేస్టీ అయిన పాలకూర చపాతీ రెడీ అయిపోతుందండి. ఈ సైజులో ఉన్న 2 చపాతీలు ఒక కప్ కర్రీ అయితే ఒక పర్సన్కి ఫుల్ అయిపోతుందండి. చపాతీ బాగా కాలిన తర్వాత ఇలా టర్న్ చేసుకొని ఆయిల్ అంటించుకుంటే మన చపాతీ కాలుతుందండి. లాస్ట్లో ఎక్కడైనా చపాతీ సరిగా అంచుల వెంపటి కాలకపోతే కాలని చోట ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలక్ చపాతీ రెడీ అండి. నేను ఎర్లీ మార్నింగ్ 4:45కి అట్లా లేస్తానండి. నా పని, పూజ, టిఫిన్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 10:30 వరకు టైం అవుతుంది. నేను పొద్దున్నే పూజ కంటే ముందే ఒక గ్లాసు మల్టీగ్రెయిన్ పౌడర్తో ప్రిపేర్ చేసిన జావా తీసుకుంటాను. ఈ టైం వరకు నాకు అసలు ఎనర్జీ లాస్ అవ్వదండి. ఇలా బ్రేక్ఫాస్ట్లో కూడా మనం మల్టీగ్రెయిన్ పౌడర్ కలుపుకోవడం ద్వారా మధ్యాహ్నం 2 గంటల వరకు మనకి ఏమి తినాలనిపించదు, ఆకలి కూడా వేయదండి. ఈ పౌడర్ ఇలా వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ చపాతీల్లోకి ఈ కర్రీనే కాకుండా ఏ కర్రీలైనా సూపర్గా ఉంటాయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.